స్పేస్ రేస్ అనేది పీక్ స్టేజ్లో నడుస్తున్న టైంలో 1970ల యొక్క చివరిలో వైకింగ్ ప్రోబ్స్ సక్సెస్ఫుల్గా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. చంద్రుడికి సంబంధించిన పిక్చర్స్ కలెక్ట్ చేసాయి, డేటా కలెక్ట్ చేసాయి, శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసాయి ఆ రెడ్ ప్లానెట్ నుంచి. సో చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. సో సోవియట్ శాస్త్రవేత్తలు దాన్ని అలా కంటిన్యూ చేయాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈసారి వాళ్ళ ఫోకస్ మార్స్ మీద నుంచి మార్స్ యొక్క మూన్స్లో ఒకటైన ఫోబోస్ మీదకి షిఫ్ట్ అయింది. ఫోబోస్కి ఆ పేరు గ్రీక్ గాడ్ అయిన గాడ్ ఆఫ్ ఫియర్ మీదుగా ఆ పేరు అయితే పెట్టడం జరిగింది. సో నాసా వాళ్ళకి ఏంటంటే మార్స్ మీద ల్యాండ్ అయిపోవడమే ఈజీ అయిపోయింది కాబట్టి దాని యొక్క మూన్స్ మీద ల్యాండ్ అవడం ఇంకా ఈజీ అయిపోతుందని అందరూ అనుకోవడం జరిగింది. కానీ అది వాస్తవం కాలేదు. మార్స్ యొక్క అతిపెద్ద మూన్స్లో ఒకటైన ఫోబోస్ మీదకి ల్యాండ్ అవుదామంటే వాళ్ళకి కుదరట్లేదు. దాని యొక్క బ్యారన్ ల్యాండ్స్కేప్ కారణంగా అది చాలా అంటే చాలా ఇంపాసిబుల్గా అనిపిస్తుంది జీవరాశులు సర్వైవ్ అవ్వడానికి. అండ్ అక్కడ వాళ్ళకు ఒకటి కనబడింది అండ్ అది మొత్తం అందరినీ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోలో చాలా డీటెయిల్డ్గా చాలా ఇన్ఫర్మేషన్స్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శాస్త్రవేత్తలకు కానీ ఆస్ట్రోనమర్స్కి కానీ మొదటి నుంచి కూడా ఒక ఆలోచన అయితే ఉంది. అదేంటంటే మార్స్ మీద కూడా జీవరాశులు ఉన్నాయి. సో దాని మీదకి వెళ్ళిన ఫస్ట్ ప్రోబ్స్ దాని యొక్క సర్ఫేస్ మీద ల్యాండ్ అయిన తర్వాత అక్కడ జీవరాశుల గురించి ఎక్కువగా వెతకడం మొదలుపెట్టారు. కాకపోతే ఆ ల్యాండ్స్కేప్ అంత అద్భుతంగా అయితే లేదు. పూర్తిగా బ్యారన్గా కనిపించింది అండ్ అట్మాస్ఫియర్ ఏమో కంప్లీట్గా రెడ్డిష్ గ్రీన్ హేజ్తో కనబడింది. సో అందువల్ల ఆ ప్లానెట్ ఈవెన్ సింప్లెస్ట్ లైఫ్ ఫామ్స్ కూడా సపోర్ట్ చేయదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే చాలా కలిగింది. కానీ ఫర్దర్గా దాని మీద చాలా స్టడీస్ చేసిన తర్వాత ఒపీనియన్స్ అయితే మారుతూ వచ్చాయి. అంటే నేను ఇంతకుముందు నాసా గురించి చేసిన చాలా వీడియోస్లో, మార్స్ గురించి చేసిన చాలా వీడియోస్లో వాళ్ళ యొక్క ఫోటోగ్రఫీ విషయంలో ఏవైతే ట్రిక్స్ వాడారో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఫోటోగ్రఫీకి ఒక క్రియేటివ్ లైసెన్స్ని వాళ్ళు తీసుకున్నట్టున్నారనమాట. అంటే మార్స్ అండ్ నాసా కవరప్ అని చెప్పి ఒక పాయింట్ ఉంది. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకోవాలంటే మార్స్ యొక్క అట్మాస్ఫియర్ యాక్చువల్గా బ్లూయిష్ గ్రే కలర్లో ఉంది, గ్రీన్ ఆర్ రెడ్ కలర్లో కాదు. అండ్ మార్స్ యొక్క సర్ఫేస్ కూడా చూడడానికి భూమి యొక్క సర్ఫేస్ లాగే కనబడుతూ ఉండాలి. అండ్ దాని మీద కూడా చాలా పెద్ద సంఖ్యలో వాటర్ అయితే ఉంది, ఎందుకంటే ఓషన్స్ అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి. సో సేమ్ భూమిలాగే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎర్త్కి ఎలాగైతే ఒక స్పిన్నింగ్ ఐరన్ అండ్ నికెల్ కోర్ ఉందో అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తూ భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కదా, సోలార్ విండ్స్ని అలాగే రేడియేషన్స్ని వీటన్నిటి నుంచి కూడా భూమిని కాపాడుతుంది కదా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా. సేమ్ మార్స్ కూడా అలాగే ఒక కోర్ ఉంది. సో దానికి కూడా ఒక సిమిలర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ మార్షియన్ కోర్ అనేది తిరగడం ఆపేసింది. సో అందువల్ల దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొటెక్షన్ అయితే దానికి లేదు. సో సోలార్ విండ్స్ నుంచి దానికి ప్రొటెక్షన్ లేదు, రేడియేషన్ నుంచి కూడా దానికి ప్రొటెక్షన్ అయితే లేదు. సో అందువల్ల మార్షియన్ సర్ఫేస్ అనేది చాలా వరకు మారిపోయి కంప్లీట్గా రెడ్ కలర్లోకి మారింది. కానీ యాక్చువల్గా ఒకప్పుడు అయితే మాత్రం అలా ఉండేది. ఇప్పుడు మన భూమి మీద వాటర్ ఎందుకు ఉంది? మన భూమి యొక్క అట్మాస్ఫియర్ కారణంగా. ఇది చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. అయితే మార్స్ దాని యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంతటినీ కూడా కోల్పోయింది కాబట్టి దాని యొక్క వాటర్ కూడా కంప్లీట్గా స్పేస్లోకి అయితే ఎవాపరేట్ అయిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా దాంట్లో కొంతవరకు వాటర్ అయితే ఉంది, కాకపోతే ఫ్రోజ్ అయిపోయి ఉంది. మార్షియన్ ఐస్ క్యాప్స్లో అది గడ్డగట్టి ఉంది, కానీ మిగతా వాటర్ ఏదైతే మార్స్ మీద ఉందో అదంతా కూడా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవడం జరిగింది. అయితే ఆ మార్షియన్ ఐస్ క్యాప్స్లో శాస్త్రవేత్తలు కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ని కనుగొనడం జరిగింది. అలాగే మార్షియన్ రాక్స్లో కూడా కొన్ని కాంపౌండ్స్ని కనుగొనడం జరిగింది. ఇవన్నీ కూడా బిల్డింగ్ బ్లాక్స్ లైఫ్ కోసం. సో మార్స్ మీద మనకి లైఫ్ యొక్క సంకేతాలు కనబడుతున్నట్టే. మార్స్ మీద కనబడ్డాయంటే మరి వాటి యొక్క మూన్స్ పరిస్థితి ఏంటి? వాటి మీద కూడా లైఫ్ అనేది ఉండాల్సి ఉంటుంది కదా. మార్స్కి 2 మూన్స్ ఉన్నాయి, ఒకటేమో ఫోబోస్, ఇంకోటేమో డీమోస్. ఈ రెండింటికి కూడా గ్రీక్ గాడ్ అయిన ఆరిస్ యొక్క కొడుకుల పేరు మీదుగా ఆ పేర్లు అయితే పెట్టడం జరిగింది. అమెరికన్ ఆస్ట్రోనామర్ అయిన ఆసాఫ్ హాల్ అనే పర్సన్ వీటిని కనుగొనడం జరిగింది 1877వ సంవత్సరంలో. అయితే ఫోబోస్ అనేది మార్స్కి చాలా పెద్ద మూను అండ్ అంతేకాకుండా 2 మూన్స్లో ఇదే మార్స్కి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. అయితే ఫోబోసు డీమోస్లో ఇది చాలా పెద్దదనగానే ఇది ఏదో చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. దీని యొక్క టోటల్ విడ్త్ ఎంతో తెలుసా? కేవలం 14 మైళ్ళు మాత్రమే. అంటే కంపేర్ చేసుకున్నట్టయితే మన మూను సుమారుగా 2000 మైళ్ళ విడ్త్ని కలిగి ఉంటుంది. దాంట్లో 14 మైల్స్ అంటే ఏమోలో చెప్పండి. అండ్ ఫోబోస్ అనేది బేసిక్గా మార్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా వింతైన విషయం కూడా. ఫోబోస్కి మార్స్కి మధ్య ఉండే డిస్టెన్స్ కేవలం 5000 మైళ్ళు మాత్రమే. మన మూన్కి మన భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతో తెలుసా? 2 లక్షల మైల్స్. అంటే చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఫోబోస్ అనేది బేసిక్గా చాలా పెద్ద క్రేటర్స్తో కూడా నిండిపోయి ఉంటుంది. అండ్ ఆ క్రేటర్స్ కూడా చాలా లోతుగా ఉంటాయి. ఫోబోస్ యొక్క సర్ఫేస్ చాలా డల్గా ఉంటుంది. దాని మీద మనకి ఎటువంటి అట్మాస్ఫియర్ కనిపించదు.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అది గుండ్రంగా ఉండదు. అది చూడడానికి ఏంటంటే ఏదో పెద్ద పొటాటోలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫోబోస్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక మూన్‌లా కంటే ఒక యాస్ట్రాయిడ్ లాగా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అండ్ చాలా కాలం పాటు ఆస్ట్రోనమర్స్ గానీ, రీసెర్చర్స్ గానీ ఫోబోస్‌ని, డీమోస్‌ని ఈ రెండిటిని కూడా యాస్ట్రాయిడ్స్ అని అనుకోవడం జరిగింది. ఆ రెండిటిని కూడా మార్స్ తన యొక్క గ్రావిటీ కారణంగా తన యొక్క ఆర్బిట్‌లోకి పుల్ చేసుకుంది అని ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. అండ్ అవి చూడడానికి యాస్ట్రాయిడ్స్‌లా కనిపించడం మాత్రమే కాదు, అవి యాస్ట్రాయిడ్స్ టైప్ ఆఫ్ రాక్‌తోనే తయారు చేయబడ్డాయి కూడా. సో వాటి యొక్క ఆర్బిట్‌ని వీటన్నిటిని చూసి అవి యాస్ట్రాయిడ్స్ అనుకున్నారు. కాకపోతే చాలా దగ్గరగా ఉంది కదా! సో అది కొంతవరకు ఆలోచించేలా చేసింది కొంతమందిని. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ఉంది కదా, జాక్సా. దానికి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు ఒక థియరీని అయితే ప్రతిపాదించారు. ఈ ట్రాప్డ్ ఆస్ట్రాయిడ్స్ అనే కాన్సెప్ట్ని కాకుండా అవి మార్స్ యొక్క మూన్సే అయి ఉండొచ్చు. అండ్ మన భూమి యొక్క మూన్ ఎలాగైతే ఫామ్ అయిందో సేమ్ ఆ మూన్స్ కూడా అలాగే ఫామ్ అయ్యాయి అని అయితే చాలామంది అభిప్రాయపడడం జరిగింది. అంటే జెయింట్ ఇంపాక్ట్ హైపోథెసిస్ ఉంది కదా. సో ఏదైనా ఒక పెద్ద ఆబ్జెక్ట్ వచ్చి భూమితో కొలైడ్ అయినట్టయితే భూమి నుంచి కొంత మెటీరియల్ బయటకు వెళ్ళడం, అలాగే ఆ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా కొంతవరకు బయటకు వెళ్ళడం, ఇవి రెండు కలిపి ఒక సెపరేట్ మూన్ లాగా ఫామ్ అవుతాయి. ఇది ఆ జెయింట్ ఇంపాక్ట్ హైపోథెసిస్ తెలియజేస్తూ ఉంటుంది. మన మూన్ అలాగే ఫామ్ అయింది, మన భూమి యొక్క డెబ్రిస్ నుంచే ఫామ్ అయింది అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఆ బేసిస్లోనే ఈ మార్స్ యొక్క మూన్స్ కూడా ఫామ్ అయ్యాయని అయితే జాక్సా శాస్త్రవేత్తలు అయితే తెలియజేశారు. అయితే బేసిక్గా ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ కానీ లేదంటే కామెట్ కానీ వచ్చి ఒక ప్లానెట్ని గట్టిగా ఢీకొట్టినట్టయితే దాని నుంచి డెబ్రిస్ బయటకు వచ్చినట్టయితే ఒక మూన్గా ఫామ్ అవుతుంది. మార్స్ విషయంలో అది 2 రకాలుగా జరిగి 2 సార్లు మూన్ ఫామ్ అయిందని అయితే తెలియజేశారు. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది సపోర్ట్ చేయడానికి. అంటే మార్స్ మీద శాస్త్రవేత్తలకి కొన్ని సైన్స్ ఆఫ్ లైఫ్ కనబడ్డాయి కదా, సేమ్ అలాగే ఆ టైనీ మూన్ మీద కూడా కొన్ని పాసిబుల్ రెమినెంట్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే కనబడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే కొన్ని డిఎన్ఏస్ అయితే కనబడ్డాయి. అంటే లైఫ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అయితే కనబడ్డాయి అనమాట. అండ్ అవి కూడా మార్షియన్ లైఫ్కి సంబంధించినవి. మన భూమి మీద ఉన్న ఏ జీవరాశి యొక్క డిఎన్ఏతోని కూడా ఇవైతే మ్యాచ్ అవ్వట్లేదు. ఈవెన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అవనివ్వండి, లేదంటే మైక్రో ఆర్గానిజమ్స్ అవనివ్వండి, ఏమైనా సరే దేంతో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ థియరీ ప్రకారంగా జాక్సా యొక్క శాస్త్రవేత్తలు ఏమని తెలియజేస్తూ వచ్చారంటే ఫోబోస్ అనేది ఒక ఐడియల్ న్యాచురల్ ల్యాబొరేటరీ అని తెలియజేశారు. అంటే ఒకప్పుడు మార్స్ మీద మార్షియన్ లైఫ్ అయితే ఉండేది. అండ్ అది మార్స్ మీద చాలా వరకు స్ప్రెడ్ అయింది. అండ్ మార్స్ మీద ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఈ మూన్స్ అయితే క్రియేట్ అయ్యాయి కదా. సో ఒకప్పుడు మార్స్ మీద ఉండి చనిపోయిన వాళ్ళందరూ, అది మనుషులే అవ్వాల్సిన పని లేదు, చెప్తున్నాడు కదా, మైక్రో ఆర్గానిజమ్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఫోబోస్లో కూడా ఉంటాయని తెలియజేశారు. ఎందుకంటే ఈ ఫోబోస్ క్రియేట్ అయింది మార్స్ నుంచే కదా. సో అది వాళ్ళ యొక్క స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. అండ్ ఈ మార్స్ మీద వేరు వేరు చిన్న చిన్న ఆస్ట్రాయిడల్ ఇంపాక్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మార్స్ యొక్క సర్ఫేస్ నుంచి మెల్లిమెల్లిగా మార్స్ మెటీరియల్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నాయి. అండ్ అలా రిలీజ్ చేస్తూ ఉన్న మెటీరియల్ అంతా కూడా మెల్లిమెల్లిగా వెళ్ళి ఆ ఫోబోస్ మీద చేరుతూ ఉంటుంది. ఎందుకంటే ఫోబోస్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో అలా కూడా ఫోబోస్లో మార్షియన్ లైఫ్ అయితే ఉంటుంది అని అయితే తెలియజేశారు. అదే టీంకి చెందిన ఇంకొక శాస్త్రవేత్త కూడా సేమ్ సిమిలర్ ఒపీనియన్ అయితే తెలియజేశారు. అంటే ఈ ఫోబోస్ మీద మనం ఎక్కువ పరిశోధనలు చేసినట్టయితే మనకి సోలార్ సిస్టమ్కి సంబంధించిన లైఫ్ ఆఫ్ ద ఆర్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. మార్స్ యొక్క సర్ఫేస్ అలాగే ఫోబోస్ యొక్క సర్ఫేస్ మనకి చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. ఫోబోస్ అనేది ఏన్షియంట్ మార్స్ యొక్క టైం క్యాప్సూల్ అనేది ఆ శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. సో ఒకవేళ మార్స్ మీద ఏన్షియంట్ లైఫ్ కనుక ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టయితే ఆ రెడ్ ప్లానెట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని, సీక్రెట్స్ని అన్లాక్ చేయడానికి మనకు ఒక కీ పాయింట్ దొరికినట్టే. అలాగే ఫోబోస్ కూడా మనకి చాలా రకాల రహస్యాలను రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది చాలా చిన్నగా ఉండొచ్చు, మన మూన్తో కంపేర్ చేస్తే సిమెట్రికల్గా లేకపోయి ఉండొచ్చు. బట్ దాంట్లో మనకి చాలా రహస్యాలు తెలిసే అవకాశం అయితే ఉంది. అండ్ మన మూన్తో ఒక సర్ప్రైజింగ్ సిమిలారిటీ కూడా ఉంది ఫోబోస్కి. అదేంటి అంటే ఫోబోస్ కూడా హాలోగానే ఉండి ఉండొచ్చు. 1960లలో సోవియట్ ఆస్ట్రోనామర్స్
ఫోబోస్ యొక్క ఆర్బిట్ని కంటిన్యూస్గా నోటీస్ చేయడం మొదలుపెట్టారు. సో అప్పటిది నార్మల్గా లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే మార్స్ ఎంత వేగంతో అయితే తిరుగుతోందో దానికంటే చాలా ఫాస్ట్గా ఇది మార్స్ చుట్టూ తిరుగుతోంది. అంటే బేసిక్గా ఇది చాలా లైట్గా ఉంది. అంటే శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది చాలా లైట్గా ఉందన్నమాట. ఫాస్టర్ ఆర్బిట్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ చాలా ఎక్స్ట్రీమ్లీ వీక్గా ఉంది. ఎంత వీక్గా ఉంది అంటే భూమి మీద సుమారుగా ఒక 100 కేజీల బరువు ఉన్న పర్సన్ ఫోబోస్ మీద కనుక వెళ్ళినట్టయితే 20 గ్రాముల బరువు ఉంటాడంట. అంత వరస్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అయితే ఉంది ఆ ప్రాంతంలో. సో దీన్ని బట్టి శాస్త్రవేత్తలకి అర్థమైన విషయం ఏంటి అంటే ఫోబోస్ మేబీ హాలోగా ఉండి ఉండొచ్చు అని. 1950 అండ్ 1960లలో ఈ ఐడియా బేసిక్గా బాగా పాపులర్ అయింది కూడా. రష్యన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అయిన ఇయోసిఫ్ షిక్లోవ్స్కీ అనే ఒక పర్సన్ దీని గురించి చాలా రకాల స్టడీస్ చేశాడు. అలాగే కార్ల్ సీన్ అనే పర్సన్ కూడా ఈ మూన్ యొక్క అన్యూజువల్ ఆర్బిట్ని బట్టి ఫోబోస్ హాలోగా ఉండి ఉండొచ్చు అనే థియరీని ప్రతిపాదించడం జరిగింది. అండ్ అంతేకాదు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఫోబోస్ చుట్టూ ఒక థిన్ షీట్ మెటల్ వంటి స్ట్రక్చర్ కూడా ఉండి ఉండొచ్చు దాని యొక్క బయట భాగంలో. అంటే ఫోబోస్ అనేది ఒక ఆర్టిఫిషియల్, అన్యాచురల్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఏలియన్ మూన్ అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆ టైంలో అభిప్రాయపడడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాడు చెప్పిన ఆ థియరీస్ని చాలామంది శాస్త్రవేత్తలు యాక్సెప్ట్ చేశారు కూడా. డాక్టర్ ఫ్రెడ్ సింగర్ అనే ఒక శాస్త్రవేత్త హాలో ఫోబోస్కి సంబంధించి ఒక పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఏమని తెలియజేశారంటే దాని యొక్క ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ని బట్టి, దాని యొక్క మూమెంట్స్ని బట్టి చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతోంది. అది కంప్లీట్గా హాలోగా ఉంది అండ్ అది మార్స్ నుంచే తయారు చేయబడింది అని అయితే ఆయన తెలియజేశాడు ఆ టైంలో. ఫ్రెడ్ సింగర్ అనే పర్సన్ ఎవరో నార్మల్ పర్సన్ కాదు. అతను ప్రెసిడెంట్ ఐసెన్హోవర్కి సైన్స్ అడ్వైజర్. ఈవెన్ నాసా కూడా ఆ మూన్ యొక్క ఆడ్ థింగ్స్ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే ఫోబోస్ యొక్క ఇంటీరియర్ చాలా డిఫరెంట్గా ఉందని అండ్ అంతేకాకుండా అది కంప్లీట్గా ఒక రబ్బుల్ పైల్ అని కూడా తెలియజేసింది. సో బేసిక్గా బోల్డ్ అన్ని చెత్తలు కలిసి ఒక పెద్ద చెత్త కుప్పగా మారితే ఎలా ఉంటుందో ఫోబోస్ బోల్డ్ అన్ని ఆస్ట్రాయిడ్ డెబ్రిస్లో లేదంటే బోల్డ్ అన్ని మార్స్ డెబ్రిస్లు కలిసి ఇలాగా ఒక దానిలా మారింది అని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఒక ఫోబోస్ రీసెర్చర్ ఏమని తెలియజేశారంటే ఆ మూన్ ఎలా కనబడుతూ ఉందంటే వేరు మార్స్ పీసెస్ అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ఒక చోట పెట్టి వాటి పైన భాగంలో ఒక గమ్ము లాంటిది రాసి వాటన్నిటిని కూడా ఒక చోట స్టెబుల్గా ఉంచినట్టుగా అనిపిస్తోంది అని తెలియజేశాడు. అంటే ఆ అవుటర్ ఫ్యాబ్రిక్ అనేది మేబీ ఆ షీట్ మెటల్ అయి ఉండొచ్చు వాళ్ళు చెప్పినట్టుగా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆస్ట్రోనమర్స్ కానీ శాస్త్రవేత్తలు కానీ మొత్తం అందరూ కూడా ఏమని నమ్మడం మొదలు పెట్టారంటే ఫోబోస్ చాలా రహస్యాలను తనలో దాచుకుంది అని. సో ఎస్పెషల్లీ రష్యన్స్ ఆ ఫోబోస్ యొక్క సీక్రెట్స్ని బయటకు రివీల్ చేయాలి, అందులో ఏముందో తెలుసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యారు. అంటే బేసిక్గా రష్యన్స్ అప్పట్లో చాలా ఎక్కువగా ఫోకస్ చేసేవారు కదా. సో జూలై 1988న సోవియట్స్ వాళ్ళు 2 ప్రోబ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి ఫోబోస్ 1, ఇంకొకటి ఫోబోస్ 2. ఇవి 2 కూడా చాలా సొఫిస్టికేటెడ్ స్పేస్ క్రాఫ్ట్స్. వీటిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అయితే ఉంది అండ్ లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ మిషన్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మార్షియన్ ఎన్విరాన్మెంట్ని కంప్లీట్గా స్టడీ చేయడం అండ్ ఫోబోస్కి సంబంధించిన దాని యొక్క సర్ఫేస్కి సంబంధించిన ఇమేజెస్ అన్నింటినీ కూడా చాలా డీటెయిల్డ్గా గ్యాదర్ చేసి భూమి మీదకి పంపడం. సో బేసిక్గా ఈ మ్యాటర్ మీద సోవియట్సే కాదు కదా, అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఈ మిషన్కి సంబంధించిన డేటా అందరికీ కావాలనుకున్నారు. సో అందుకని ఈ మిషన్ని 14 దేశాలు సపోర్ట్ చేయడం జరిగింది. అందులో యుఎస్ కూడా ఉంది. బట్ ఫోబోస్ మిషన్కి ఒక రఫ్ స్టార్టే వచ్చిందనే చెప్పాలి. సో ఫోబోస్ 1 యాక్చువల్గా ఫోబోస్కి సంబంధించిన ఎలాంటి డేటాని కూడా గ్యాదర్ చేయలేదు. అది గ్యాదర్ చేస్తుంది అనుకున్న టైంకి భూమి మీద ఉన్న ఆపరేటివ్స్లో ఒక పర్సన్ రాంగ్ కమాండ్ని ఎంటర్ చేయడం జరిగింది. సో దెబ్బకి ఆ ప్రోబ్ దాని యొక్క పవర్ సోర్స్ అయిన సూర్యుడి నుంచి వేరే వైపు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. సో ఎప్పుడైతే ఇలాంటి సూర్యుడి ఆధారిత ప్రోబ్స్ ఉంటాయో అవన్నీ కూడా సూర్యుడి వైపు మాత్రమే తిరగాల్సి ఉంటుంది. సూర్యుడు లేకపోయినట్టయితే వాటికి పవర్ సోర్స్ అయితే ఉండదు, అప్పుడు అవి ఇంకా పనిచేయవు కదా. సేమ్ దీని విషయంలో కూడా అదే జరిగింది. పవర్ లేదు, రేడియో కాంటాక్ట్ లేదు. సో ఫోబోస్ 1 కంప్లీట్గా స్పేస్లో తప్పిపోయింది. అయితే ఫోబోస్ 2 బాగానే పనిచేసింది, అట్లీస్ట్ కొన్నాళ్ళ వరకు బాగానే పనిచేసింది. అయితే మార్చి 28, 1989న అది ఫోబోస్ యొక్క ఇమేజెస్ని గ్యాదర్ చేస్తున్న టైంలో, అంటే ఫోబోస్కి చాలా దగ్గరగా వెళుతోంది, దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా తీస్తుంది అన్న టైంలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. అదేంటంటే ఆ ప్రోబ్ యొక్క సిగ్నల్స్ వీక్ అయిపోయాయి అండ్ అంతేకాదు అది చాలా వింతగా యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అంటే అప్పటి వరకు చాలా స్టేబుల్గా వెళుతున్న ఆ ఫోబోస్ 2 సడన్గా తిరగడం మొదలుపెట్టింది. అది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినట్టుగా గుండ్రంగా కాన్స్టెంట్గా తిరగడం మొదలుపెట్టింది. కంట్రోల్ సెంటర్ వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు. సో బేసిక్గా అదంతా స్పేస్లో జరిగింది. స్పేస్లో ఏ వస్తువు కూడా ర్యాండమ్గా తిరిగిపోదు అన్లెస్ దాన్ని ఏదైనా గుద్దితే తప్ప. సో ఏదో ఒకటి వచ్చి
దాన్ని గుద్దడం జరిగింది. అప్పటి వరకు అది చాలా బాగా కాంటాక్ట్ అయితే మెయింటైన్ చేసింది. బట్ ఆ తర్వాత నుంచి కాంటాక్ట్ పోయింది. మళ్ళీ ట్రై చేశారు కానీ ఎంతకీ రీకనెక్ట్ అవ్వలేదు. ఫైనల్గా ఫోబోస్ 2 ఒక్క ఇమేజ్ని అయితే పంపింది. ఆ తర్వాత కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో ఫోబోస్ 2 అనేది అక్కడ కంప్లీట్గా డెడ్ అయిపోయినట్టే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఎంతకీ అది రీకనెక్ట్ అవ్వకపోయేసరికి ఇంకా మిషన్ కంప్లీట్గా అఫీషియల్గా ఎండ్ అయిపోయింది. సో ఆ ప్రోబ్ యొక్క సడన్ ఫెయిల్యూర్ అనేది ఎలా వచ్చింది అంటే చాలామంది ఇనీషియల్గా చెప్పింది ఏంటంటే కంప్యూటర్ మాల్ ఫంక్షన్ కారణంగా అనేది తెలియజేశారు. బట్ తర్వాత కొన్ని పరిశోధనల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే అది కంప్యూటర్ మాల్ ఫంక్షన్ కారణంగా కాదు అని. ఫోబోస్ 2 బేసిక్గా భూమికి చాలా ఫొటోస్ని పంపింది. ఫోబోస్కి సంబంధించిన ఎన్నో ఇమేజెస్ని పంపింది. అండ్ వాటిలో కొన్ని ఇమేజెస్ మాత్రమే బయటికి రిలీజ్ అయ్యాయి, కొన్ని ఇమేజెస్ని బయటికి రిలీజ్ చేయలేదు. ఎస్పెషల్లీ ఫోబోస్ 2 పంపిన లాస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఇమేజ్ అది ఒక కంప్యూటర్ ప్రాబ్లం కారణంగానో కంప్యూటర్ మాల్ ఫంక్షన్ కారణంగానో ఫెయిల్ అవ్వలేదు. ఏదో దాన్ని గుద్దితేనే ఫెయిల్ అయింది, అది అటాక్ చేయబడింది. అండ్ అది అటాక్ చేయబడింది ఒక యూఎఫ్ఓ చేత అని అర్థమయ్యేటట్టు చేసింది ఆ లాస్ట్ ఫోటో అది ఏదైతే పంపిందో. మిషన్ ఎండ్ అయిపోయిన తర్వాత రష్యన్ గవర్నమెంట్ చెప్పాను కదా మెజారిటీ ఆఫ్ ద ఫొటోస్ని బయటికి రివీల్ చేయలేదు, కొన్ని మాత్రమే పంపింది. కానీ ఇది ఒక మల్టీనేషనల్ కోఆపరేటివ్ ఎఫర్ట్తో కూడుకున్న ప్రాజెక్ట్ కదా, వేరే కంట్రీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ సీక్రెసీని యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళ మీద కాన్స్టెంట్గా ప్రెషర్ పడుతూ వచ్చింది. సో ఇంకా చేసేదేమీ లేక రష్యన్స్ ఫైనల్గా ఫోబోస్ 2 పంపిన మెజారిటీ ఆఫ్ ద ఫొటోస్ని అయితే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు లాస్ట్ 4 ఫ్రేమ్స్ ఆఫ్ ఫోటో డంప్ని మాత్రం వాళ్ళ దగ్గర క్లాసిఫై చేసి అలాగే ఉంచేయడం జరిగింది. అంటే ఫోబోస్ 2 కంప్లీట్గా డిస్కనెక్ట్ అవ్వడానికి ముందు తీసిన 4 ఫొటోస్ని కూడా వాళ్ళు బయటకు రిలీజ్ చేయలేదు. అంతకుముందు తీసిన మిగతా ఫొటోస్ అన్ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆ లాస్ట్ ఫొటోస్లో ఒక దాంట్లో ఒక లాంగ్ ఎలిప్టికల్ షాడో అయితే కనబడుతోంది. అండ్ అది చూడడానికి ఒక యూఎఫ్ఓలా చాలా స్పష్టంగా కనబడుతోంది. అండ్ అది చాలా పెద్దగా కూడా ఉంది. అండ్ అది ఫోబోస్ మీద తిరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. దాని యొక్క షేప్, దాని యొక్క సైజ్, వీటన్నిటిని బట్టి కూడా అది న్యాచురల్ ఫెనోమెనన్ అయితే కాదు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది న్యాచురల్ అని కొట్టిపడేయడానికి ట్రై చేశారు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నమ్మలేదు. అది షాడో అని, ట్రిక్ ఆఫ్ ద అని కొంతమంది కవర్ అప్ చేయడానికి ట్రై చేసినా కూడా ఎవరు కూడా దాన్ని నమ్మలేదు. అది ఒక నిజమైన ఆబ్జెక్టే అని అయితే వాళ్ళందరూ కూడా నమ్ముతూ వచ్చారు. అయితే అక్కడ ఏముందనేది మనకు ఎలా తెలుస్తుంది? ఆ 4 క్లాసిఫైడ్ ఇమేజెస్ బయటకు వస్తే తప్ప. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అని అందరూ అనుకోవడం జరిగింది. బట్ ఫైనల్గా 1991 సంవత్సరంలో సోవియట్ టెస్ట్ పైలట్ అయిన మారియా అనే పర్సన్ బయటకు వచ్చి ఒక ఇమేజ్ను చూపించింది. అది రష్యా యొక్క టాప్ సీక్రెట్ ఫొటోస్లో ఒకటని చెప్పొచ్చు. సడన్గా మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఆ పిక్చర్లో మనకు ఒక లాంగ్ ఎలిప్టికల్ ఆబ్జెక్ట్ అయితే కనబడుతోంది. అది ఫోబోస్ని అప్రోచ్ అవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అండ్ అది ఎంత పెద్దగా ఉందో తెలుసా? సుమారుగా 15 మైళ్ళ పొడవు ఉంది. బేసిక్గా అప్పట్లో రష్యాకు చెందిన ఎన్నో న్యూస్ ఛానల్స్లో దీని గురించి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సోవియట్ వాళ్ళు స్పేస్ కవరప్ చేశారు. ఒక యూఎఫ్ఓ ఫోబోస్ చుట్టూ తిరుగుతోంది, అదే ఫోబోస్ 2ని అటాక్ చేసింది. ఇలాగ అందరూ కూడా ఆ టైంలో దాని గురించి ఎక్కువగా డిబేట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ పిక్చర్ బయటకు వచ్చిందో ఆ ఇమేజ్లో ఏంటంటే మనకి ఫోబోస్ అయితే కనబడుతోంది. అండ్ దాని కింద ఒక పొడుగాటి ఆబ్జెక్ట్ అయితే కనబడుతోంది. అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన నీడ కూడా మనకి మార్స్ మీద అయితే కనబడుతోంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫొటోస్ని తీసింది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ని ఎప్పుడు వాడతారు? ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్స్ని మెజర్ చేస్తూ వాటిని క్యాప్చర్ చేయడం కోసం. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక షాడో లేదంటే ఐ ట్రిక్ కనుక అయినట్టయితే అది ఇన్ఫ్రారెడ్ ఫొటోస్లో మనకు అసలు ఏమాత్రం కనిపించదు. సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ ఏంటి, ఎందుకని అది ఫోబోస్ 2 ప్రోబ్ని అటాక్ చేయాలనుకుంది, దాని యొక్క ట్రాన్స్మిషన్ని కట్ చేయాలనుకుంది? అంటే ఇది ఫోబోస్ 2 ప్రోబ్ని ఏదైనా థ్రెట్ అని ఫీల్ అయిందా, లేదంటే అది ఏదైనా ఒక విషయాన్ని మనకు తెలియకుండా హైడ్ చేయాలనుకుందా? అయితే ఫోబోస్ 2 మనకి మార్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అయితే పంపింది. దాంట్లో మార్స్ యొక్క ఒక రీజన్ అయితే చాలా క్లియర్గా చూపించింది. ఆ రీజన్ ఎలా కనబడుతుందంటే ఒక ఏన్షియంట్ సిటీ యొక్క రూన్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే కనబడడం జరిగింది. అంటే శిథిలాలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అలా కనబడింది అనమాట. మార్స్ యొక్క టైనీ మూన్ అయిన ఫోబోస్లో చాలా మ్యాసివ్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ సీక్రెట్స్ ఎంత పెద్దవి అంటే వేరే వాళ్ళు ఆర్ వేరేవి మనకి అవేంటో తెలియకూడదు అని కోరుకుంటున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా చాలా ప్రోబ్స్, చాలా శాటిలైట్స్ మార్స్ మీదకి, దాని యొక్క మూన్స్ మీదకి వెళ్ళాయి. అండ్ చాలా ఇమేజెస్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ దానిలో కొన్ని అంత న్యాచురల్గా అనిపించట్లేదు. అందులో మోస్ట్ ఫేమస్ థింగ్ అయితే మాత్రం ఫేస్ ఆన్ మార్స్. ఈ ఫేస్ ఆన్ మార్స్ అనేది ఒకప్పటి కాలంలో చాలా అంటే చాలా వైరల్ అయింది. బేసిక్గా ఇది మార్స్ మీద సైడోనియా అనే ఒక ప్రాంతంలో లొకేట్ అయి ఉంది.
దీన్ని మొట్టమొదటిగా ఫోటోగ్రాఫ్ చేసింది నాసా యొక్క వైకింగ్ 1 ఆర్బిటర్. ఇది 1976లో తీసింది. కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే ఇది ఏన్షియంట్ మార్షియన్ సివిలైజేషన్కి ఎవిడెన్స్ అని నమ్ముతూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఇది ఒక మెసేజో లేదంటే మార్కర్ వంటిదో ఏలియన్ విజిటర్స్ వదిలేసి వెళ్ళారు అనేది చెబుతూ ఉంటారు. అంటే మేబీ అనునాకి కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అనునాకి లెజెండ్ మనకి చెప్పేది ఏంటంటే వాళ్ళు భూమి మీదకి వచ్చే టైంలో మార్స్ మీద ఆగడం జరిగింది. అండ్ అంతేకాదు అక్కడ ఒక అవుట్ పోస్ట్ కూడా సెటప్ చేయడం జరిగింది అని అయితే చాలామంది తెలియజేస్తూ ఉంటారు అండ్ చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఆ ప్రకారంగా వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. అలాగే ఈ సైడోనియా రీజన్ దగ్గర కాకుండా వేరే ప్రాంతాల దగ్గర కూడా మనకి చాలా ఆబ్జెక్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయి మార్స్ మీద. అవన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్షన్స్లా కనబడుతూ ఉంటాయి. అంటే పిరమిడ్స్ లాగా, లేదంటే ఆబ్లిస్కుల్ లాగా, లేదంటే ఒక ఏన్షియంట్ సిటీ యొక్క రూన్స్ లాగా అన్నిట్లా కనబడుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ అయితే ఇది ఒక పిరమిడ్. ఈ పిరమిడ్ ఎలూసియం ప్లానిటియా అనే ఒక ప్రాంతంలో అయితే ఉంది. ఈ పిరమిడ్ బేసిక్గా చాలా పెద్ద స్ట్రక్చర్ అండ్ అంతేకాదు ఒక మైలు ఎత్తులో ఉంటుంది. సో దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని బట్టి దీనిని బట్టి చాలామంది నమ్మేది ఏంటంటే ఈ పిరమిడ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా అలైన్ అయ్యి కూడా ఉంది కాబట్టి ఇది న్యాచురల్ ఫార్మేషన్ అయితే కాదు, ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయింది అని అయితే చెబుతూ ఉంటారు. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసిందేమో ఇంటెలిజెంట్ బీయింగ్స్ అంటే ఏలియన్స్ అని అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ అదే కాదు ఆ ప్రాంతంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. వాటిని ట్యూబ్స్ అని కానీ లేదంటే గ్లాస్ టన్నల్స్ అని కానీ పిలుస్తూ ఉంటారు. అది ఒక పెద్ద నెట్వర్క్లా కనబడుతుంది. ఆ ప్లానెట్ సర్ఫేస్ మీద చాలా వరకు స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ వీటిని కూడా ఎవరో ఒక ఏలియన్ ఆర్కిటెక్టే క్రియేట్ చేసి ఉండొచ్చు. అండ్ అండర్ గ్రౌండ్ మార్షియన్ లైఫ్కి ఇది ఒక ఎవిడెన్స్ అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఫోబోస్ యొక్క ఆర్బిట్స్ మార్స్కి చాలా క్లోజ్గా ఉంటుందని తెలియజేశా కదా. అయితే ఒకవేళ ఏదైనా ఒక సివిలైజేషన్ కనుక మార్స్ మీద ఉన్నట్టయితే ఏదో ఒక టైంలో దానికి సంబంధించిన ఎనోమలీస్ అన్నింటినీ కూడా మనం ఫోబోస్ మీద కూడా చూడగలం కదా. అండ్ ఫోబోస్ మీద కూడా అలాంటివి కొన్ని ఉన్నాయి. బేసిక్గా ఫోబోస్ మీద కొన్ని డీప్ యూనిఫామ్ గ్రూవ్స్ ఉన్నాయి. ఆ గ్రూవ్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి చాలా ప్యారల్గా ఉంటాయి. అంతేకాదు అవి చాలా దగ్గరగా ఉంటాయి. వాటి యొక్క విడ్త్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. 700 నుంచి 1000 ఫీట్ వరకు ఉంటాయి అన్నిటి విడ్త్ కూడా. అంతేకాదు వాటి యొక్క డెప్త్ కూడా 75 నుంచి 90 ఫీట్ వరకు మాత్రమే ఉంటుంది. అండ్ అవి చాలా బ్రైట్గా ఉంటాయి. ఈవెన్ ఫోబోస్ యొక్క మిగతా సర్ఫేస్ కూడా అంత బ్రైట్గా ఉండదు, కానీ ఆ గ్రూవ్స్ మాత్రం అంత బ్రైట్గా ఉంటాయి. అంటే అవి ఏవో డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేయబడినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓవర్ ద ఇయర్స్ కొత్త గ్రూవ్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. అంటే స్పేస్ ప్రోబ్స్ వెళుతున్నాయి కదా, స్పేస్ మిషన్స్ జరుగుతున్నాయి కదా, వాటి మధ్యలో కొత్తవి ఫామ్ అవుతూ ఒకసారి వెళ్ళినప్పుడు కొన్ని కనబడితే ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకొన్ని కనబడడం మొదలుపెట్టాయి. సో ఈ టైనీ మూన్ కేవలం సీక్రెట్స్ని హోల్డ్ చేయడం మాత్రమే కాదు, సీక్రెట్స్ని మనకు కనబడకుండా దాస్తుంది కూడా అని అర్థమవుతుంది. అండ్ ఈ ఫోబోస్ 2 ప్రోబ్ చాలా ఫొటోస్ని తీసిందని తెలియజేశా కదా. దాంట్లో కొన్ని సిటీస్ యొక్క రెమనెంట్స్ లాగా ఉన్నాయని చెప్పే కదా, అందులో ఇదొకటి. దీంట్లో కూడా మనకి రెక్టాంగులర్ షేప్స్, గ్రిడ్ లాంటి స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అంటే ఒకప్పుడు అక్కడ బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నట్టుగా మనకి ఇవైతే కనబడుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ మార్స్ మీద కానీ ఫోబోస్ మీద కానీ కనబడే ఈ అనామలీస్ అన్నీ కూడా జస్ట్ ఐ ట్రిక్స్ అంతే, ఇవి జస్ట్ పారాడోలియా మాత్రమే అని తెలియజేశారు. అండ్ ఈ ప్యాటర్న్స్ అనేవి ర్యాండమ్ ఇమేజెస్లో మనం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి మనకు అలా కనబడుతున్నాయి అంతే, అంతకుమించి ఇంకేం లేదని తెలియజేశారు. అయితే ఫోబోస్ యొక్క క్రేటర్స్ మాత్రం చాలా స్ట్రేంజ్ అని చెప్పాలి. వాటిలో అతిపెద్ద దాని పేరు స్టిక్నీ క్రేటర్. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే వీటిని కనిపెట్టిన పర్సన్ యొక్క వైఫ్ పేరు, అందుకని ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ స్టిక్నీ క్రేటర్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది 6 మైళ్ళ వెడల్పుని కలిగి ఉంటుంది. అంటే ఈ ఫోబోస్ యొక్క మొత్తం సర్ఫేస్లో ఆల్మోస్ట్ సగం వెడల్పు అనమాట. దీని యొక్క మొత్తం వెడల్పు 14 మైళ్ళు అని చెప్పాను కదా, సో ఆల్మోస్ట్ సగం ఉంటుంది ఇది. అండ్ ఇది చూడడానికి చాలా ఫేక్గా కనబడుతూ ఉంటుంది. ఈ ఫోబోస్ యొక్క హాలో థియరీని నమ్మేవాళ్ళు చాలామంది ఏమని చెబుతూ ఉంటారంటే ఈ క్రేటర్ ఆ మూన్ యొక్క కార్నివరస్ ఇంటీరియర్కి ఎంట్రన్స్ అని చెబుతూ ఉంటారు. అంటే దాని లోపల చాలా కార్బన్స్ ఉన్నాయి అండ్ అందులో ఏలియన్ లైఫ్ అయితే ఉంది అనేది చెబుతూ ఉంటారు. అండ్ ఆ క్రేటర్కి కొద్ది దూరంలోనే మనకు ఒక పెద్ద మోనోలిత్ కనబడుతూ ఉంటుంది. దాన్ని ద ఫోబోస్ మోనోలిత్ అని అయితే పిలుస్తూ ఉంటారు. అది 279 అడుగుల అక్రాస్ని కలిగి ఉండి 300 అడుగుల పొడవు అయితే ఉంది. చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా రెక్టాంగులర్లో కూడా ఉంటుంది. సో న్యాచురల్గా ఫామ్ అయ్యేవన్నీ కూడా సర్కిల్స్లోనో లేదా వింత కర్వ్స్ని కలిగి ఉండో ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఇది అలా చాలా పర్ఫెక్ట్గా ఎవరో చెక్కినట్టుగా ఫామ్ అయిందనమాట. అమెరికన్ ఆస్ట్రోనాట్ అయిన బజ్ ఆల్డ్రిన్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమని చెప్పాడంటే అక్కడ ఒక మోనోలిత్ ఉంది, మనం దాన్ని విజిట్ చేసి అదేంటో తెలుసుకున్నట్టయితే, వాటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలుసుకున్నట్టయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయని తెలియజేశాడు. అండ్ ఒక లిటిల్ పొటాటో షేప్డ్ ఆబ్జెక్ట్ మీద అంత పెద్ద స్ట్రక్చర్ ఎక్కడి నుంచో వచ్చింది అండ్ అది కూడా మార్స్ చుట్టూ కేవలం 7 గంటల్లో తిరుగుతుంది. అంటే ఎవరైనా అక్కడ నివసిస్తూ దాన్ని అక్కడ ఏర్పాటు చేశారా అని క్వశ్చన్ చేయడం జరిగింది ఆయన.
సో అంత క్లియర్గా అతనే చెప్పాడు. కొంతమంది ఏమంటారంటే ఆ మోనోలిత్ అనేది ఏన్షియంట్ మార్షియన్ సివిలైజేషన్ యొక్క రెమనెంట్ అని, ఒక ఆర్టిఫాక్ట్ అని చెబుతూ ఉంటారు. అది ఆ క్రేటర్ దగ్గర ఎందుకు ఉందంటే దాన్ని ఒక మార్కర్ లాగా అక్కడ పెట్టడం జరిగింది అని చెబుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక థియరీ కూడా ఉంది. అదేంటంటే ఒకప్పటి కాలంలో ఆ ప్రాంతంలో నివసించిన వాళ్ళ యొక్క టెక్నాలజీకి ఇది ఒక ఎవిడెన్స్ అని చెబుతూ ఉంటారు. అండ్ ఈ టెక్నాలజీ ఆ ఒక్క ప్రాంతానికి మాత్రమే లిమిటెడ్ కాదని, అది ప్రపంచంలోని వేరు వాటన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నదని చెబుతూ ఉంటారు. అంటే ఏదో భూమి మీద ఉన్న వేరు ప్రాంతాలకు కాదు, వేరు గ్రహాలకు కనెక్ట్ అయ్యి ఉంది ఆ టెక్నాలజీ అని చెబుతూ ఉంటారు. అంటే ఫోబోస్కి, మార్స్కి భూమికి సేమ్ అలా అనమాట. అంటే భూమి మీద కూడా సేమ్ అలాంటి కొన్ని ఐడెంటికల్ స్ట్రక్చర్స్ అయితే కనబడ్డాయి కదా. సో వాటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఇలా తెలియజేస్తూ వచ్చారనమాట. ఈ సైడోలియా రీజన్లో ఆ ఫేస్ ఆఫ్ మార్స్తో పాటుగా కొన్ని బిల్డింగ్స్ కూడా కనబడ్డాయి. అంతేకాదు కొన్ని ఆబ్లిస్కులు కూడా కనబడ్డాయి. అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎవరో కావాలని ఒక పర్ఫెక్ట్ జామెట్రిక్ ప్యాటర్న్లో వాటిని అక్కడ అరేంజ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ కనబడుతూ ఉంటాయి, హెక్సాగన్స్ కనబడుతూ ఉంటాయి. అవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, కన్సిస్టెంట్గా కూడా ఉంటాయి. సో న్యాచురల్గా ఇలా ఫామ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో ఆబ్లిస్కులు అనగానే మనకి ఏన్షియంట్ ఈజిప్ట్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఈజిప్ట్ అనగానే మనం పిరమిడ్ల గురించి మాట్లాడుకోకుండా ఉండలేం కదా. అయితే ఈ గ్రేట్ పిరమిడ్స్ గురించి ఒకప్పటి కాలంలో ఒక థియరీ ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది అదే నిజమని నమ్ముతూ ఉంటారు. అదేంటంటే ఈ గ్రేట్ పిరమిడ్స్ అనేవి టూమ్స్ కాదు, మాన్యుమెంట్స్ కాదు, ఇవి ఏన్షియంట్ పవర్ ప్లాంట్స్. అండ్ దీనికి సంబంధించి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉందని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. అంటే పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేశాయి. అండ్ నికోలా టెస్లా దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాడు. ఈ టెక్నాలజీ మొత్తాన్ని కూడా అతను వాడుకోవాలని అయితే నిర్ణయించుకున్నాడని చెబుతూ ఉంటారు. సో ఈ టెస్లా అండ్ పిరమిడ్స్కి సంబంధించి చాలా డీటెయిల్ వీడియోస్ చేశాను. ఇంకా అవి చూడకపోయినట్టయితే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. లేదంటే ఇంకొక డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తాను కూడా. అయితే ఈ ఎలక్ట్రిక్ యూనివర్స్ థియరీ అనే దాన్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ యూనివర్స్ థియరీ అనే దాని గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తే ఇప్పుడు అయితే బేసిక్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ థియరీ ఏమని చెబుతూ ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ అనేది ఈ విశ్వంలో డామినెంట్ ఫోర్సు, గ్రావిటీ కాదు అని చెబుతూ ఉంటుంది. అంటే ఈ విశ్వంలో ఏదైతే ఉందో అదంతా కూడా ఎలక్ట్రిక్ కరెంట్స్ యొక్క ఇంటర్ కనెక్టెడ్ వెబ్ ద్వారా కనెక్ట్ అయి ఉందని చెబుతూ ఉంటుంది. అంటే ప్రతి ప్లానెట్, ప్రతి స్టార్, ప్రతి గ్యాలక్సీ ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ వెబ్స్తో కనెక్ట్ అయి ఉంది అని చెబుతూ ఉంటుంది. అండ్ ఈ విశ్వంలో ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిసిటీ ఉందని చెబుతూ ఉంటుంది. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పిరమిడ్స్ ఉన్నట్టే. అండ్ ఆ పిరమిడ్స్ అన్నింటినీ కూడా ఎలక్ట్రిసిటీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడుకున్నట్టే కదా. బేసిక్గా ఈజిప్ట్లోనే కాదు కదా, మనకి మెక్సికోలో, ఇండోనేషియాలో, పెరూలో, ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మనకి పిరమిడ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్లోకి ట్యాప్ అవుతూ ఉన్నాయని అయితే తెలియజేశారు. సో బేసిక్ ఇది 0 పాయింట్ ఎనర్జీ అండ్ ఇది అన్ని క్వాంటమ్ ఫీల్డ్స్ నుండి కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది అని అయితే తెలియజేస్తూ ఉన్నారు. అండ్ బేసిక్గా ఒకప్పటి కాలంలో దీన్ని అందరూ కూడా ఉపయోగించారు. పిరమిడ్స్ని, ఈ ఆబ్లిస్కుల్ని, వీటన్నిటిని కూడా ఇలాగ ఎనర్జీని హార్నెస్ చేయడానికి, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడానికి వాడారు అని అయితే చాలామంది తెలియజేస్తూ నమ్ముతూ ఉంటారు. అయితే ఈ ఆబ్లిస్కుల్ని ఎందుకు వేరే గ్రహాల మీద కూడా ఏర్పాటు చేశారంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ఎలక్ట్రిసిటీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనమాట. అంటే బేసిక్గా ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రిసిటీ స్టేషన్స్ ఆర్ సబ్ స్టేషన్స్ లాంటివి అనమాట. సో మార్స్ మీద కూడా ఏవైతే పిరమిడ్స్, ఆబ్లిస్కులు ఉన్నాయో అవన్నీ కూడా ఇదే పర్పస్ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఒకప్పటి కాలంలో అక్కడ వాటర్ ఉండేది, అట్మాస్ఫియర్ ఉండేది సేమ్ భూమిలాగే. అండ్ ఆ టైంలో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఈ ఎలక్ట్రిసిటీని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ 0 పాయింట్ ఎలక్ట్రిసిటీని వేరు గ్రహాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని అయితే చాలామంది నమ్ముతూ వచ్చారు. బట్ ఒకనొక టైంకి వచ్చేసరికి మార్స్ మీద అట్మాస్ఫియర్ కంప్లీట్గా లాస్ట్ అయిపోయింది కదా. సో ఆ టైంలో ఈ 0 పాయింట్ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే మార్స్ని, భూమిని కనెక్ట్ చేస్తూ ఉందో అది కూడా డిస్కనెక్ట్ అయిపోయింది అని తెలియజేశారు. బట్ ఇది నిజమని చెప్పడానికి ఎవరి దగ్గర కూడా ఆధారాలు అయితే లేవు. కేవలం కొన్ని థియరీస్ మాత్రమే ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా 0 పాయింట్ ఎనర్జీ మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా దీని గురించి పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే దొరకలేదు. బట్ స్టిల్ కొంతమంది శాస్త్రవేత్తలు ఈ 0 పాయింట్ ఎనర్జీ గురించి ఇన్వెస్టిగేషన్స్ చేసి చెప్పింది ఏంటి అంటే దీనికి సంబంధించి కొన్ని పేటెంటెడ్ డివైజెస్ కూడా ఉన్నాయి. ఈ ఎనర్జీని మనం ట్రాప్ చేయొచ్చు అండ్ మనం ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ భూమి మీద ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరే వీటిని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అయితే తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ వాటి గురించి కూడా మాట్లాడదాం. అండ్ బేసిక్గా ఈ పేటెంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే సీజ్ చేసేసింది. అండ్ ఆఫ్ కోర్స్ శాస్త్రవేత్తలు అందరూ కూడా చనిపోవడం కూడా జరిగింది. సో ఇది చాలా పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకని గవర్నమెంట్ ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనుకోదో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. సో ఫోబోస్ 2కి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎందుకని ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ తిరగడం మొదలుపెట్టింది, ఎందుకని రష్యా దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా క్లాసిఫై చేసి ఉంచుంది, ఈ అనామలీస్ అన్నీ ఏంటి, ఎందుకు క్రియేట్ అయ్యాయి, ఎలా క్రియేట్ అయ్యాయి.
సో బేసిక్గా ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తూ ఉండొచ్చు మనకి డీబంక్ చేయడానికి. నేను ఏదైనా ఒక మిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా చెప్పడానికి ట్రై చేస్తా. కానీ దీంట్లో అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొన్ని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించిన మిస్టరీస్ అన్నిటికీ కూడా క్లారిటీస్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఫోబోస్ 2 యొక్క సడన్ ఫెయిల్యూర్ అనేది నిజమే. 1989 సంవత్సరంలో సోవియట్ శాస్త్రవేత్తలు నేచర్ మ్యాగజైన్లో ఒక రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేశారు ఈ ఫోబోస్ 2కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ గురించి. దాంట్లో 3 పారాగ్రాఫ్స్ని కూడా మెన్షన్ చేశారు. అయితే మొత్తం 37 పేజీల రిపోర్ట్ అది. దాంట్లో 3 పారాగ్రాఫ్స్ మాత్రమే ఆ ప్రోబ్ యొక్క లాస్ గురించి మెన్షన్ చేశారు. సో వాళ్ళకి అదంత ఇంపార్టెంట్ కాదేమో. అండ్ ఇంకోటి ఏంటంటే అది డిస్కనెక్ట్ అవ్వడానికి ముందు దాన్ని ఏదో ఢీ కొట్టింది అనే విషయాన్ని కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. బట్ అది ఏలియన్ షిప్పా కాదా అనే విషయం అయితే మాత్రం మనకైతే తెలియదు. రష్యన్స్ బేసిక్గా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో బయటకు రివీల్ చేయరు కదా. సో ఇది కూడా అంతే అని చెప్పుకోవచ్చు. అయితే ఫోబోస్ 2లో కంప్యూటర్ మాల్ ఫంక్షన్ జరిగింది అని ఇనీషియల్గా చెప్పిన మాట ఏదైతే ఉందో అది కూడా వాస్తవమే. ఫోబోస్ 2 నడుస్తున్నంతసేపు కూడా దాని యొక్క డేటా మొత్తం కూడా మిస్ప్లేస్ అవుతూ వచ్చింది, మాల్ ఫంక్షన్ అవుతూ వచ్చింది. అంత ఈజీగా దాని డేటా అంతా కూడా భూమి మీదకి రాలేదు. దాని కెమెరాస్ కొన్నిసార్లు సరిగ్గా పనిచేయలేదు. దానికి ఒక 35 mm లాంగ్ సిగార్ షేప్డ్ యూఎఫ్ఓ అయితే కనబడింది అన్నారు కదా, అది కూడా డేటా గ్లిచ్ అని తెలియజేశారు. అండ్ మోస్ట్ వరస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, మెరీనా కోసం చెప్పాను కదా, అంటే ఆవిడే కదా ఒక ఇమేజ్ని తీసుకొని వచ్చి అందరికీ కూడా చూపించింది. ఆవిడ ఒక విజిల్ బ్లోవర్ అని అందరూ అనుకోవడం జరిగింది. అండ్ ఆవిడ చూపించిన ఇమేజ్ బేసిస్ మీదే మొత్తం అందరూ కూడా ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అయితే దాన్ని ఫాలో అవుతోంది అండ్ దీన్ని ఢీ కొట్టింది కూడా అదే అని అయితే చాలామంది నమ్ముతూ వచ్చారు. కానీ అది వాస్తవం కాదు. అలాగే ఆవిడ ఇంకొక మాట చెప్పింది, బేసిక్గా ఇదే లాస్ట్ ఫోటో అని చెప్పింది. కానీ అది లాస్ట్ ఫోటో కాదు. ఆ ఫోటో తర్వాత ఇంకొక 57 ఫోటోల్ని ఫోబోస్ 2 మళ్ళీ భూమి మీదకైతే పంపింది. ఇంకొక 2 రోజుల పాటు అది పంపిస్తూనే ఉంది కూడా. సో బేసిక్గా రష్యా వాళ్ళు కానీ ఈవిడ కానీ మొత్తం అందరూ కూడా మనకు అబద్ధం చెప్పినట్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ని కాకుండా నార్మల్ ఇమేజెస్తో కనుక చూసినట్టయితే మనకి ఎక్కడా కూడా మనకి ఆ లాంగ్ ఆబ్జెక్ట్ అయితే కనిపించలేదు. అంటే 15 మైళ్ళ పొడవున్న యూఎఫ్ఓ అసలు ఎక్కడా కూడా కనిపించలేదు అనమాట. సో బేసిక్గా ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్లో ఒక ఎర్రర్ క్రియేట్ అయింది. సో వాటి కారణంగా మనకు అది అలా కనబడింది తప్ప అందులో వాస్తవం అయితే ఏమీ లేదు అని అయితే చాలామంది ఆ టైంలో కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఆవిడ మనకి చెప్పిందంతా కూడా పోనీ ఆ ఇమేజ్ ఆధారంగా చూసి ఆవిడ కూడా తప్పుగా అర్థం చేసుకొని మనకు అలా చెప్పింది అనుకుందాం. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఆవిడ అలా చెప్పిందా, కావాలని ఆవిడ చేత అలా చెప్పించారా? ఇది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్. బేసిక్గా మెరీనా అనే పర్సన్ ఒక విజిల్ బ్లోవర్. ఆవిడ రష్యాకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని బయట ప్రపంచానికి లీక్ చేసేసింది. సో అలాంటి వాళ్ళని డెఫినెట్గా రష్యన్ గవర్నమెంట్ పట్టించుకోదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఇంకా బ్యాడ్గా ట్రీట్ చేస్తుంది. కానీ ఈమె విషయంలో అలా జరగలేదు. మెరీనాని చాలా ప్రాపర్గానే ట్రీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఒక కాస్మోనాట్, స్పేస్లోకి వెళ్ళింది అని చెప్పారు. కానీ ఆమె జీవితంలో ఒక్కసారి కూడా స్పేస్లోకి వెళ్ళలేదు. ఆమె ఒక టెస్ట్ పైలట్ మాత్రమే. అండ్ ఆమె కొలనల్ ర్యాంక్ వరకు రీచ్ అయింది. సో ఒక మిలిటరీ పర్సన్. సో బేసిక్గా రష్యాలో ఆ పొజిషన్కి చేరుకున్న మొట్టమొదటి సోవియట్ ఉమెన్. సో సౌండ్ బ్యారియర్ని బ్రేక్ చేసిన మొట్టమొదటి ఉమెన్ కూడా ఈమె అని చెప్పొచ్చు. అయితే ఈమె చాలా పెద్ద యూఎఫ్ఓ బిలీవర్. అండ్ అంతేకాకుండా ఈమె కావాలని మనకి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ ఈమె చేత ఆ మిస్ఇన్ఫర్మేషన్ బయటికి రిలీజ్ చేయిస్తేనే మొత్తం అందరూ కూడా నమ్ముతారు అని సోవియట్ గవర్నమెంటే నమ్మి ఈమె చేత ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రిలీజ్ చేయించింది. ఎందుకంటే ఆమె చనిపోయిన తర్వాత 2017వ సంవత్సరంలో ఆమెకి గౌరవ లాంఛనాల చేత ఫుల్ మిలిటరీ హానర్స్తో ఆమెకి అంత్యక్రియలు అయితే జరిపారు. సో బేసిక్గా విజిల్ బ్లోయర్స్కి ఎక్కడా కూడా అది రష్యా అవని, అమెరికా అవని, ఇండియా అవని ఎక్కడైనా సరే ఇలాంటి మిలిటరీ హానర్స్ అయితే ఉండవు. సో కావాలని ఆమెతో ఇవన్నీ కూడా చెప్పించారు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే బజ్ ఆల్డ్రిన్ ఆ మోనోలిత్ గురించి మాట్లాడాడు కదా, దానికి కూడా ఇంకో కంటిన్యూషన్ ఉంది. అంటే అతను ఎవరు తయారు చేశారో మనకు తెలియాల్సి ఉంటుంది అని అన్నాడు. కానీ ఆ తర్వాత అతను ఇంకొక మాట కూడా అన్నాడు. అదేంటంటే దాన్ని అక్కడ పెట్టింది, దాన్ని తయారు చేసింది భగవంతుడు అని అన్నాడు ఆయన. అంటే దేవుడే దాన్ని అక్కడ పెట్టాడు, ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయిందని తెలియజేయడం జరిగింది. దీన్ని మనం డీబంక్ చేయలేము, అది ఎంతవరకు వాస్తవం అనేది మనం అయితే చెప్పలేము. అయితే ఎపిలిప్టికల్ షాడో ఒకటి కనబడింది కదా మార్స్ మీద, బేసిక్గా ఆ ఇమేజ్ రియల్ కాదు. అంటే బేసిక్గా దాన్ని బయటికి రిలీజ్ చేసే టైంలో దాన్ని ఎడిట్ చేయడం జరిగింది దాని యొక్క షార్ప్ ఇమేజెస్ కోసం. ఇప్పుడు నార్మల్గా కనబడినట్టయితే అది యూఎఫ్ఓ కాదని అర్థమైపోతుందని చెప్పి అది యూఎఫ్ఓ అనుకోవడం కోసం దాన్ని ఎడిట్ చేసి దాన్ని షార్ప్ చేయడం జరిగింది. సో నార్మల్ ఇమేజ్ని చెక్ చేస్తేనేమో అది ఒరిజినల్ కాదు అని అయితే అర్థమైపోతుంది. పోనీ ఫోబోస్ హాలోగా ఉంటుందా అంటే అది కూడా కాదనే చెప్పాలి. బేసిక్గా ఫోబోస్ ఒక బంచ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్తో
చేయబడ్డ అంటే బంచ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ డెబ్రిస్తో చేయబడ్డ ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ అనో లేదంటే ఒక పెద్ద మూన్ అనో చెప్పొచ్చు. సో అది కంప్లీట్లీ హ్యాలో కాదు, దాంట్లో క్యావెన్స్ ఉన్నాయి, ఎంటీ స్పేసెస్ అయితే ఉన్నాయి, కానీ అది హ్యాలో అయితే కాదు. ఫోబోస్ మీద ఏవైతే గ్రూవ్స్ ఉన్నాయో అవి వియర్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మార్స్ యొక్క వేరే మూన్ అయిన డీమోస్ మీద అయితే అలాంటివి ఏమి మనకు కనబడలేదు. అయితే లాస్ట్ ఇయర్ ప్లానటరీ సైన్స్లో ఒక పేపర్ అయితే పబ్లిష్ చేయబడింది. దాంట్లో తెలియజేసింది ఏంటంటే ఆ గ్రూవ్స్ అన్నీ కూడా ఫామ్ అవడానికి కారణం మార్స్ యొక్క గ్రావిటీ. బేసిక్గా ఇది రెగ్యులర్గా ఆ మూన్ని స్క్వీజ్ చేస్తూ పుల్ చేస్తూ ఉంది. సో ఆ గ్రూవ్స్ అనేవి దాని కారణంగా ఫామ్ అయి ఉండొచ్చు అని అయితే తెలియజేశారు. అంటే ఆ లోపల ఎంటీ స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ ఎంటీ స్పేసెస్లోకి ఆ పైన ఉన్న మెటీరియల్ ఫిల్ అవుతుందంట. సో అందుకే ఛానల్స్ క్రియేట్ అవ్వడం, క్యానియన్స్ క్రియేట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయని తెలియజేశారు. సో ఫోబోస్ అనేది మెల్లిమెల్లిగా 2 ముక్కలు అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలియజేస్తూ వచ్చారు. బట్ అది ఇప్పుడు కాదులేండి, ఒక 40 మిలియన్ సంవత్సరాల తర్వాత జరిగే అవకాశం ఉంది అని తెలియజేశారు. అలాగే ఆ ఫోబోస్ చుట్టూ ఉన్న షీట్ మెటల్ స్కిన్ గురించి కూడా చాలామంది తర్వాత క్లారిటీ ఇచ్చిన విషయం ఏంటంటే ఫోబోస్ని కాన్స్టెంట్గా మార్స్ లాగుతూ అంటే పుల్ చేస్తూ స్క్వీజ్ చేస్తూ వస్తుంది కదా. సో దాని నుంచి డస్ట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈ డస్ట్ అనేది మెల్లిమెల్లిగా దాని యొక్క సర్ఫేస్ మీద సెటిల్ అవుతూ వచ్చింది. సో అలాగ ఒక థిన్ లేయర్ ఆఫ్ డస్ట్తో అది కవర్ అయిపోయి ఉంది, అంతేగాని అదేమి షీట్ మెటల్ అయితే కాదు, అది జస్ట్ డస్ట్ మాత్రమే. అండ్ ఇంకా మోనోలిత్ విషయానికి వచ్చినట్టయితే మోనోలిత్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఇది అన్యూజువల్ ఫీచర్ అయితే కాదు. మోనోలిత్స్ మన సోలార్ సిస్టంలో ప్రతి చోట కనబడుతూ ఉంటాయి. మూన్ మీద కనబడుతూ ఉంటాయి, భూమి మీద కనబడుతూ ఉంటాయి. అంటే వాటిని ఏలియన్స్ నిర్మించలేదు అని నేను చెప్పట్లేదు, మేబీ ఏలియన్సే నిర్మించి ఉండొచ్చు కూడా. కానీ ఈ మోనోలిత్స్ అనేవి చాలా కామన్ అని తెలియజేస్తున్నాయి, ఎందుకంటే ఇవి చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, ఏదో ఒక ప్రాంతంలోనే కాదు. ఇంకా ఆ సిటీకి సంబంధించిన పిక్చర్స్ విషయానికి వచ్చినట్టయితే మేబీ అవి పారాడోలియా అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, అంటే మనం భ్రమపడి ఉండొచ్చు, లేదంటే లేదు. బట్ అది వాస్తవమా కాదా అని అక్కడికి వెళ్ళి చూస్తే తప్ప మనకైతే తెలియదు. అలాగే గ్లాస్ ట్యూబ్స్ అండ్ టనల్స్ వీటిని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అవి గ్లాస్ ట్యూబ్స్ అయితే కాదు, జస్ట్ రాక్ ఫార్మేషన్స్ అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే కొన్ని అయితే డీబంక్ చేయబడ్డాయి. సో ఇప్పుడు ఏది వాస్తవం ఏది అబద్ధం అనే ఒక క్లారిటీ అయితే మనకైతే వచ్చింది. అంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఈ మార్స్కి సంబంధించి. సో వాటిలో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే అవకాశం మనకి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా వస్తుంది. సో బేసిక్గా ఫోబోస్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్. శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా దాని మీద లైఫ్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అనేది చాలా బలంగా నమ్ముతున్నారు. సో ఏదో ఒక రోజు ఒక ప్రోబ్ని అయితే అక్కడ ఖచ్చితంగా పంపించి అక్కడ ఏముందో తెలుసుకుంటారు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చాయి. మరి అవన్నీ కోయిన్సిడెన్సా లేదంటే కావాలని ఎవరైనా చేశారనేది మనకు తెలియదు. సో 2024 సంవత్సరం సెప్టెంబర్లో జపాన్ వాళ్ళు మార్స్ మీదకి ఒక ప్రోబ్ని అయితే పంపిస్తున్నారు. సో మేబీ అది కొన్ని శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసుకొని రావచ్చు ఫోబోస్ నుంచి. సో మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో మనకి ఫోబోస్కి సంబంధించి ఏదైనా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు ఈ మిస్టీరియస్ మూన్ గురించి మనకు క్లారిటీ వస్తుంది. లేదంటే ఈ గ్యాప్లో ఏలియన్స్ దాన్ని రికార్డ్ చేసి మనకి ఒక వీడియో బయట అయితే పంపాల్సి ఉంటుంది, ఇదిగోండి చూసుకోండి ఫోబోస్ అని చెప్పి. అది తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు మనకి దాని గురించి పూర్తి క్లారిటీ రావడానికి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.